ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. రాష్ట్రంలో సీఎం జగన్ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అటువంటి ప్రజా వ్యతిరేక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం జగన్ పాలనపై లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తమ మద్దతును ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలపైన కూడా జేపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, నిర్ణయాత్మకమైనవని, ఈ ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్యనో లేకపోతే వైకాపాకు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మధ్యనో జరుగుతున్నవి అనే చర్చ కూడా సరికాదన్నారు జయప్రకాష్ నారాయణ. రాష్ట్రంలో ఇదే పాలన కొనసాగితే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా అని ప్రశ్నించారు. అందుకే అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో వస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం అవసరమే, కానీ సంక్షేమం ఒక్కటే పరిపాలన అనుకుంటే ఈ దేశం అధోగతే. పథకాలు ఇచ్చాం కదా, ఇంకేం కావాలి అని ప్రజల్ని పాలకులు అడుగుతున్నారు. సంక్షేమం ఒకటే పరిపాలన అంటున్న వైసీపీ కన్నా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకుంటున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు ముఖ్యమన్నారు. దేశంలో ఆర్థిక అభివృద్ధికి బాటలు పడుతున్నా వాటిని అందిపుచ్చుకోకుండా రాష్ట్రం నిద్రాణమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి లేదు, ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టలేమంటూ పారిశ్రామికవేత్తలు చేతులెత్తేశారు. మౌలిక సౌకర్యాలు లేవు, రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయంటూ వైసీపీ పాలనపై వ్యాఖ్యానించారు. రాబోయే 25 ఏళ్లలో దేశంలో జరగనున్న అభివృద్ధిని అందిపుచ్చుకునే విధానాలతో ముందుకు వచ్చిన ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటిస్తున్నామని జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. ప్రజలు తమ బాధ్యతను గుర్తెరిగి ఓట్లు వేయాలని, తప్పనిసరిగా అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు ప్రశాంతంగా ఆలోచించాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పాలన యథాతథంగా కొనసాగాలా? ప్రజలు ప్రశాంతంగా ఆలోచించాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పాలన యథాతథంగా కొనసాగాలా? ఎల్లకాలం ప్రజలవి పుచ్చుకునే చేతులే అయితే ఎప్పుడు బీదరికాన్ని మోస్తూనే ఉంటే అది జాతికి ప్రమాదకరమన్నారు.